సాతాను పరలోక రాజ్యానికి వచ్చాడు. యోబు అనే పేరు, ఆ టాపిక్, ఆ అంశం ఎత్తింది సాతానా దేవుడా? దేవుడే. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది మరి? సరే, వాడు ఏదో వచ్చి వాడి పని మీద పరలోకానికి వచ్చాడు. వాడికి ఒక పని ఉంది పరలోకంలో. ఒకసారి కదా, వాడు ఎప్పుడు వస్తూనే ఉంటాడు పరలోకానికి. పరలోకానికి వస్తే హలో ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది ఎవరు? పలకరించింది ఎవరు? యోబు టాపిక్ ఎత్తింది ఎవరు? యోబు చాలా గ్రేట్ అని వాడి ముందు పొగిడింది ఎవరు? వాడు మళ్ళీ యోబు మీద సవాలు చేసేటట్టు చేసింది ఎవరు? ఏం అవసరం వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? అంత అవసరం ఏమొచ్చింది దేవునికి? యోబు నీతిమంతుడు, యోబు గొప్పవాడు, యోబు మంచి భక్తుడు, యోబు మిక్కిలి శ్రేష్ఠుడు, యోబు లాంటి వాడు ఎవడు లేడు, ఓకే. కానీ యోబును అక్కడ ఇరికించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకని దేవుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అక్కడ? మళ్ళీ ఏమంటాడు తెలుసా? యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగుగా, అపవాది భూమిలో ఇటువాడు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయటం ఎలాగంట నిష్కారణముగా, అసలు కారణమే లేకుండా నీవే నన్ను ప్రేరేపించావంటున్నాడు. చూడండి దేవుడు. అవును, మొదటి అధ్యాయంలో ప్రేరేపించింది ఎవరండి? సాతాను సైలెన్స్ గా వాడి పని వాడు చేసుకుంటుంటే ఆపి మరి పలకరించి ప్రేరేపించింది ఎవరు? మళ్ళీ రెండవ అధ్యాయానికి వచ్చేసరికి నిష్కారణముగా నీవు నన్ను ప్రేరేపించావు, నా మంచి భక్తుడు, నా బిడ్డను పాడు చేసేటట్లు నువ్వే చేశావు. తిరిగి నింద ఎవరి మీదకి వెళ్ళింది? తిరిగి నేరం ఎవరి మీద మోపబడుతుంది? సాతాను మీద. సాతాను దేవుడు వేసిన ఉచ్చులో పడుతున్నాడు బాబు, వాడికి అర్థం కావట్లా. దేవుడు రాజనీతిని రచించి పెట్టాడు వాడిని పట్టుకోవడానికి. వాడు అనుకుంటున్నాడు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి అతని నోట దేవునికి విరోధంగా మాట్లాడించి అతన్నే ఇరికిద్దామని చూస్తున్నాడు. అతడేమో నియమములతో కొనసాగిన వాడు. దేవుని ముందు నేను టీవీగా వెళ్తాననే రోషం కలిగిన స్టేట్మెంట్ ఇవ్వగలిగిన స్థాయి భక్తుడు. నేను దేవుని ముందు నిలబడతాను అని మాట్లాడగలిగినంత ఉన్నతమైన వాడు. అసలు ఎందుకు ఇలా చేశాడు దేవుడు? యోబు గురించి ఎందుకు ఆ టాపిక్ వచ్చిందో చెప్పనా? నా ప్రార్థన గదిలో పరిశుద్ధాత్మ దేవుని ఇదే మాట అడిగినప్పుడు ఆయన నాకు ప్రత్యక్షత పరిచిన విషయం, ఆయన నాకు బయలుపరిచిన విషయం సార్వత్రిక సంఘమంతా వినాలి. ప్రభువా, ఎందుకని యోబు టాపిక్ ని సాతాను ముందు ఎత్తాల్సి వచ్చింది? ఎందుకు ఆ ప్రోగ్రామ్ అంతా ఎందుకు అంత జరిగింది? ఇంత పెద్ద ప్రొలాంగ్ తన జీవితంలో అంత నష్టం ఏంటయ్యా కారణం అని అడిగితే ఆయన అన్నాడు, నా కుమారుడా నీకు విషయం చెప్తాను. సాతాను రాత్రి పగళ్ళు అమాయకులైన నా పిల్లలందరి మీద నేరము మోపుతూనే ఉంటాడు. ఆ రోజు కూడా చాలా మంది అమాయకుల మీద వాడు నేరం మోపాలని పరలోక రాజ్యం యొక్క న్యాయస్థానంలో అడుగు పెట్టబోయాడు. వాడి చేతుల్లో చాలా మంది చిట్టాలు ఉన్నాయంట, చాలా మంది జీవితాలు ఉన్నాయి. వాడు గాని అక్కడ లోపట అడుగు పెట్టితే వాళ్ళందరి జీవితాలు సమస్యల్లో శ్రమలో పడతాయి. దేవుని కోపం కూడా చాలా మంది మీదకి వచ్చేటట్లు చేశాడు వాడు. ఈసారి వాని గాని లోపలికి అనుమతిస్తే వాడు చాలా మంది జీవితాన్ని పాడు చేయబోయాడు. వాడు లోపలికి వెళ్లకుండా అక్కడ ఆపాను నేను యోబు పేరు చెప్పి. కొన్ని వందల వేల లక్షల మంది జీవితాలు యోబు ఒక్కడి వల్ల కాపాడబడ్డాయి. యోబు ఒక్కడి వల్ల. వాడి చేతుల్లో ఉన్న చిట్టా పక్కన పెట్టేసి యోబు చిట్టా పట్టుకున్నాడు. వాడు ఏం దొరికింది ఆ చిట్టాలో? వీడు చిక్కుకుపోతాడు అందులో. దేవుడు ఎలాంటి వారిని తన కొరకు నలగొడతాడో తెలుసా? సాతాను అలాంటి వారి చిట్టాన్ని పట్టుకుంటే వాడు దొరికిపోతాడు. అలాంటి వ్యూహాత్మకంగా దేవుడు భూమి మీద కొందరు జీవితాలను కట్టాడు, కొందరిని పుట్టించాడు. ఆమేన్. వారి జీవితం మొత్తం వ్యూహమే ఉంటుంది, వాడి జీవితం మొత్తం దేవుని జ్ఞానమే ఉంటుంది, ఆలోచనే ఉంటుంది. అందుకే వాడు 7 మార్లు పడ్డ తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును.